యేసు యెరూషలేములోకి ప్రవేశించడం. అవును, ఇది కేవలం ఒక ఊరేగింపు కాదు. అంటే యేసు తన 2 శిష్యులను దగ్గర్లో ఉన్న ఒక ఊరికి పంపి అక్కడ కట్టి ఉన్న ఒక చిన్న గాడిదను తీసుకురమ్మని చెబుతారు. ఒక చిన్న గాడిద. మరి గాడిదని ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? ఉంది. అదే అసలు విషయం. ఇది ఆయన వినయాన్ని చూపించడం మాత్రమే కాదు. మరేంటి? ఇది జకర్యా గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని నేరుగా సూచిస్తోంది. ఓ అలాగా. చూడండి, ఒక రాజు గుర్రం మీద వస్తే అది యుద్ధాన్ని, సైనిక శక్తిని సూచిస్తుంది హ్మ్, అని, గాడిద మీద రావడం శాంతికి చిహ్నం. అంటే నేను మీరనుకుంటున్న యుద్ధవీరుడిని కాదు, శాంతిని స్థాపించడానికి వచ్చాను. ఆయన ఆ గాడిదపై యెరూషలేము వైపు వస్తుంటే మరి ప్రజల స్పందన? ప్రజలు ఉత్సాహంతో పొంగిపోయారు. అంటే ఎలా? చాలామంది తమ పైబట్టలను తీసి దారిలో పరిచారు. ఇది పురాతన కాలంలో రాజులకిచ్చే అత్యున్నత గౌరవం. వావ్. మరికొందరు ఖర్జూరపు కొమ్మలు పట్టుకొని ఊపుతూ యెహోవా నామంలో వచ్చే రాజు ఆశీర్వదించబడాలి అని గట్టిగా కేకలు వేశారు. ఒక్క నిమిషం. ఆ నినాదం యెహోవా నామంలో వచ్చే రాజు, దానికేదన్నా లోతైన అర్థముందా? ఖచ్చితంగా ఉంది. అది కేవలం ఒక స్వాగత వచనం కాదు. యెహోవా నామంలో రావడం అంటే దేవుని అధికారం, ఆయన ఆశీస్సులతో వస్తున్నవాడని అర్థం. అంటే వాళ్ళు ఆయనను ఒక మెస్సియాగా, ఒక విమోచకుడిగా చూస్తున్నారన్నమాట. సరిగ్గా అదే. కానీ మనం గుర్తుంచుకోవాలి, ఆ సమయంలో యెరూషలేము రోమన్ల పాలనలో ఉంది. అవును. మరి అలాంటప్పుడు బహిరంగంగా ఒకరిని రాజు అని పిలవడం అది రోమన్లకు సవాలు విసిరినట్లే కదా? అవును, అది చాలా ప్రమాదకరమైన చర్య. ఆ నినాదాలు రోమన్ అధికారుల్నే కాదు, అక్కడి యూదుమత పెద్దలను కూడా కలవరపెట్టాయి. ఆ ప్రజా ఉత్సవం తర్వాత కథనం నేరుగా ఆలయానికి వెళ్తోంది. అక్కడే అసలు వివాదం మొదలైంది. ఆలయంలో ఏం జరిగింది? ఆయన ఆలయంలోకి వెళ్లి అక్కడున్న గుడ్డివారిని, కుంటివారిని స్వస్థపరిచారు. ఇది చూసిన చిన్నపిల్లలు కూడా ఆయన్ను స్తుతించడం మొదలుపెట్టారు. దావీదు కుమారునికి జయం అంటూ అరవడం మొదలుపెట్టారు. అయితే ఇది అక్కడున్న ప్రధాన యాజకులకు అస్సలు నచ్చలేదు కదా? అస్సలు నచ్చలేదు. వాళ్లకు చాలా కోపం వచ్చింది. యేసును దావీదు కుమారుడు అని కీర్తిస్తున్నారు. ఆ బిరుదు మెస్సియాకు చెందింది. దాన్ని వాళ్లు అంగీకరించలేకపోయారు. ఓకే. అందుకే వాళ్లు యేసు దగ్గరకు వచ్చి, పిల్లలు ఏమంటున్నారో వింటున్నావా అని అడిగారు. పరోక్షంగా వీళ్లనాపు. మరి దీనికి యేసు స్పందన? ఆయన వాళ్లతో వాదించలేదు. లేదు. దానికి బదులుగా వాళ్ల పవిత్ర గ్రంథాల నుంచే ఒక వాక్యాన్ని ఉటంకించారు. చిన్న పిల్లల, పసిబిడ్డల నోటి నుండి నీవు స్తుతిని కలుగజేసుకున్నావు అని చెప్పారు. మాటతో ఆయన 2 విషయాలు స్పష్టం చేశారు. అవును. 1, ఈ పిల్లల ప్రశంసలకు దైవిక ఆమోదముందని. 2, మీ పాండిత్యం గుర్తించలేని సత్యాన్ని ఈ పిల్లల అమాయకత్వం గుర్తిస్తోందని పరోక్షంగా చెప్పారు.